నిత్య సహాయమాత దేవాలయము జయదుర్గుట్ట విచారణ సభ్యులకు వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు పవిత్ర శుక్రవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని యేసుక్రీస్తు శిలువ దుఃఖయాత్ర నాటకీయ ప్రదర్శనను జగదీరుగుట్ట పురవీధుల గుండా నిర్వహించబోతూ ఉన్నాం. ఈ సందర్భంలో ఈ ప్రదర్శనలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన కుటుంబాలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇది ఒక అత్యంత ఆధ్యాత్మిక సాంగ్యము, అత్యంత భావోద్వేగానికి కూడుతున్నటువంటి సాంగ్యము. ఈ భావోద్వేగంలో క్రీస్తు ప్రభుతో పాటు నడవడానికి, ఆయన దివ్యానుభూతిని పొందడానికి, ఆయన వలె శ్రమలను, బాధలను, మరణమును అనుభవించి ఉత్థానమై ఆయనతో పాటు మహిమలో పాలు పంచుకోవడానికి మనమందరము ఇక్కడికి చేరి ఉన్నాం. ఈ దుఃఖయాత్రలో తమ వంతు పాత్రలను పోషిస్తున్న మన విచారణ చిన్నారి బిడ్డలను, యువతి యువకుల కోసమై ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. వీరు తమకిచ్చినటువంటి పాత్రలలో దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించుకుంటూ క్రీస్తు ప్రభు తమ సహోదరుడు, దేవుడు, దైవ కుమారుడు, రక్షకుడు, గురువు, ప్రభు అని తెలుసుకొని తమ జీవిత ప్రయాణం ద్వారా ఆ ప్రభువునకు సాక్షులుగా ఉండే ప్రేరేపణను ఈ తమ పాత్రల ద్వారా ప్రభు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. ఈనాడు క్రీస్తు ప్రభు శిలువ యాత్ర ద్వారా మనమందరము కూడా క్రీస్తు ప్రభువుతో పాటు ఏకీభవిస్తూ ఆయనతో పాటు ఆయన శ్రమలను, బాధలను అనుభవించి ఆయన మహిమలో పాలు పంచుకునే అవకాశాన్ని దయచేయమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మనము భక్తియుతంగా, భక్తి ప్రపత్తలతో ఆ శిలువ యాత్రలో పాలు పంచుకుందాం. ఆ ప్రభునకు మనమందరము ఈ వాసులకు సాక్షులుగా నిలబడదాం. పరిశుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనము. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతణ్ణి మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఇంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా, రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ, మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదియే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కాని ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు గదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్ట నష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్. మొదటి స్థలము. పోన్స్యు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట.
meraviglia faciste. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసుని గురించి మేము విని ఉన్నాము. వీరిని క్షమించుటయో శిక్షించుటయో నిర్వహించవలసిన బాధ్యత మన హెరోది ప్రభువుది. కానీ వారు తపోస్నానము చేయు యోహాను యొక్క తల తీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేక ఈ అపరాధిని గురించి తీర్పు చేయవలసిందిగా మనకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విని ఉన్నాము. ఇతని గురించి ప్రధానాచార్యులు కైఫాచార్యుల వారు చేసిన తీర్పును కూడా మేము విని ఉన్నాము. కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితుడిపై గల నేరాలేమిటో వివరించవలసిందిగా కైఫాచార్యుల వారిని కోరుచున్నాము. పొంతి పిలాతునకు ఈ కైఫాచార్యుని శుభాభివందనం. అతడొక మతద్రోహి. సమస్త భూమండలాన్ని భూగగన జలచరాలు సృష్టించి సూర్యచంద్రాది నక్షత్రాల్ని వెలిగించి మట్టితో మనిషిని చేసి ఊపిరిపోసిన ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితిలయ కారకుడైన సర్వేశ్వరునకు తాను కుమారుడనని చెప్పుకొను ఆయన ధర్మశాస్త్రాన్ని ధిక్కరించి సాతాను శక్తితో పూర్తి మాయలు మంత్రాలు చేసి గొర్రెల్లాంటి ప్రజల్ని మోసం చేసి మతకల్లోలం కావించిన దైవద్రోహితను. సాక్ష్యం 1 కాదు 1000 చెప్పించగలను. జగ్గు, ఆ ద్రోహి చేసిన దైవద్రోహులకు మచ్చుకొకటి వినిపించు. యూదుల ఏలిక ప్రణామాలు. ఈ ద్రోహి మోషే రాసిన ధర్మాలు పాతపడ్డాయని, వాటిని కొట్టేసి నూతన నిబంధన తాను ఇస్తున్నానని ప్రజల్లో మతకల్లోలం సృష్టిస్తున్నాడు. అయితే తండ్రి వేసిన తోట కాపు విరిగిపోయింది కనుక ఆ తోటను నరికి కొత్త తోటను వేసిన శిశులైన ఆ తండ్రి కుమారుడు అనుకోవచ్చును కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ మహోన్నతుడు దైవమందిరాన్ని పడగొట్టి తిరిగి 3 రోజుల్లో నిలబెడతానన్న ఆ దైవద్రోహిని సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని ప్రతినిధులైన మేము గాని, ఆయనని ఆశ్రయదుర్గులుగా ఈ ప్రజలు గాని అంత తేలిగ్గా అనుకోరు. ఆ అగ్నిగుండం లాంటి దేవుని ఉగ్రతకు బలికాలేరు. ఆ మాటకి అర్థం అతని దృష్టిలో మరొకటై ఉండవచ్చును కదా. అలా అనుకోవడంలో తమ ఉద్దేశం మరొకటై ఉండవచ్చునని మేము అనుకోవచ్చును కదా రాజప్రతినిధి. మా రాజప్రతినిధి, ఇది మా మత సమస్య. మమ్మల్ని అర్థం చేసుకోగలరని మా అభిలాష. అనాపాచార్య, మేము రోమీలమైన యూదా పాలకులం గనక మా పాలనలో ఉన్న ప్రజలు మతాభిమానాన్ని గౌరవించడం మా ధర్మం అని మాకు తెలుసు కదా. కానీ ఈ నిందితుడు చేసింది మతద్రోహమో దైవద్రోహమో అయితే ఈ మతం నుండి వెలివేయడం తప్ప మరణదండన విధించడం అనవసరం అని మా ఉద్దేశం. పొరబడుతున్నారు రాజప్రతినిధి. అతడు కేవలం దైవద్రోహే కాదు, రాజద్రోహి కూడా. రవి అస్తమించని రోమా సామ్రాజ్యాన్ని చిత్తు చేయమని ప్రజల్లో విషబీజాలు నాటి విప్లవం రేకెత్తించి అరాచకం సృష్టించిన విప్లవకారుడు, తిరుగుబాటుదారుడు. మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉన్నదా? ఏలిక అతను ఊరూరా తిరిగి సీజర్ మన రాజు కాదని, తని రారాజు అని పన్ను ఎగవేసి చెప్పడం మా చెవులారా విన్నాం. రాళ్ళు విసిరిన ప్రతివాడు రాజద్రోహి కాదు, పూలు వేసిన ప్రతివాడు రాజభక్తుడు కాడు. కానీ యూదులకు రాజు అయిన యేసును నేనే అని అన్న అతడు మాత్రం రాజద్రోహి కాక తప్పడు. బోధకుడా, వీరు చేస్తున్న అభియోగాలు వాస్తవమేనా? నీవు యూదుల రాజువా? నీవు రాజ్యస్థాపన చేయనున్నావా? నా రాజ్యము వేరు, నా స్థాపన వేరు. ఏమిటి ఆ రాజ్యం? నీతి, న్యాయము, సమధర్మము ఎక్కడుంటాయో అదే నా రాజ్యము. ఎవరు స్థాపిస్తారు?
నా ప్రేమను ఎరిగినవారు. అంటే యూదుల రక్షకుడు అయిన మెస్సయ్యావు అనగా క్రీస్తువు నువ్వేనా? నేను చెప్పినా మీరు నమ్మరు. అయినా ఇక ముందు మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన దేవుడు కుడి ప్రక్కన కూర్చోవడం మీరందరూ చూస్తారు. ఏం మాట్లాడుతున్నాడు? రాజుతో మాట్లాడే మాటలేనా అతనివి? అనగా నీవు దేవుని కుమారుడవా? నీవన్నట్లే. అర్థమైందా రాజప్రతినిధి? మా మాటలు నమ్మకపోయినా ఆ మాటలు తమ చెవులతో విన్నారు కదా. అతడు రాజద్రోహి, దైవద్రోహి, ప్రజాద్రోహి అని చెప్పడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? అతడు రాజద్రోహి, ప్రజాద్రోహి. అతనికి మరణశిక్ష విధించాల్సిందే, మరణశిక్ష విధించాల్సిందే. బోధకుడా, వింటున్నావు కదా వాళ్ళ అల్లరి? చెప్పు, వాళ్ళు నీపై చేస్తున్న అభియోగాలన్నీ అబద్ధాలని, అక్కస్తో కూడిన అల్లరి అని, నిజం ఎరుగని నిందలని చెప్పు. బోధకుడా, నీ మౌనం మమ్మల్ని నిస్సహాయాల్ని చేస్తుంది. నీవు మాట్లాడనిదే మేము చేయగలిగిన సహాయం ఏమీ లేదు. మాట్లాడు. మేము నిన్ను పరీక్షిస్తున్నామా, లేక నీ మౌనంతో నీవే మమ్మల్ని పరీక్షిస్తున్నావా? బోధకుడా, నీవు నాతో కూడా మాట్లాడవా? ఎంత తలచినా విచారించినా ఈ దీనుడి యందు మాకు ఏ దోషమూ కనిపించుటలేదు. మాకే కాదు, ఈరోజు రాజుకు సైతము ఏ దోషమూ కనిపించకనే మా వద్దకు పంపించారని మాకు అర్థమైంది. అయినా ఇతడు చెప్పిన మాటల్లో దోషం ఉన్నట్లు మీరు అందరూ కలవరపడుతున్నారు కనుక మీ తృప్తి కోసం ఇతనికి కొరడా దెబ్బల శిక్షను విధిస్తున్నాను. Audini è un mirabilia, Becisse. Solo un magus est. Non magus. Sed rex. Vero potravo. Prosit. Silenzio, idiote. Insilla. 301. 302. Satis.
ఈ దారుణ కాండతో అయినా మీ మనసులు చల్లబడ్డాయనుకుంటున్నాను. లేదు లేదు, అతనిని సిలువ వేస్తేనే మా మనసులు చల్లబడతాయి. సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి. సరే, మీ కోరిక ప్రకారమే మరణదండన విధించదలిసిన ఈ పస్కల్ పండగ దినమున ఒకరికి మరణదండన రద్దు చేసే ఆచారము హక్కు మాకు ఉందని మీకు తెలుసు కదా. కనుక ఆ ఆచారం ప్రకారం ఈ యేసుని విడిచిపెడుతున్నాము. వీల్లేదు, కావాలంటే ఆ ఆచారం ప్రకారం బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. బరబ్బానా? బరబ్బా బందిపోటు దొంగ, నరహంతకుడు, రాజద్రోహి. అతన్ని వదిలి ఈ యూదుల రాజైన యేసుని సిలువ వేయడమా? వీల్లేదు, కావాలంటే ఆ ఆచారం ప్రకారం బరబ్బాను విడుదల చేయండి. అవును, బరబ్బాను విడుదల చేయండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. ఈ ప్రజావాక్కు కాదని యేసుని విడుదల చేయదలుచుకుంటే రాజద్రోహిని మన్నించావని సీజర్ వరకు తీసుకొని వెళ్తాం. ప్రజావాక్కుని మన్నించి యేసుని సిలువ వేయండి. ఈ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉండకుండునుగాక. ఆ పాపం మా మీద, మా బిడ్డల మీద ఉండనివ్వండి. యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి. రోమన్ చక్రవర్తి సీజర్ ప్రతినిధిగా యూదా రాష్ట్రంను పరిపాలించు పోన్స్ పిలాతు అను మేము నజరేతు వాస్తవుడైన ఈ యేసుకు యూదా మత మండలి విధించు శిలువ శిక్షను అమలుపరచవలసిందిగా ఆజ్ఞ జారీ చేస్తున్నాను. రెండవ స్థలము, భారమైన శిలువమ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎంతో బరువైనటువంటి శిలువను మోయలేక మోస్తూ ముందుకు సాగనారంభించారు ప్రభువు. ఆయనకు నా అనేవారు శూన్యం. 3 సంవత్సరాలు కలిసి తింటూ తిరిగిన యూదా ఆయన్ని శత్రువులకు అప్పగించాడు. అందరూ విడిచిపెట్టినా నేను మిమ్ము విడువను ప్రభువు అని పలికిన పేతురు 3 సార్లు ఆయనను నేనెరుగను అని అబద్ధమాడాడు. ఇక మిగిలిన శిష్యులు ప్రాణభీతితో కాళ్లకు బుద్ధి చెప్పారు. ఆయన అద్భుతములను చూచిన వారు, ఆయన దైవశక్తిని అనుభవించిన వారు ఎవ్వరూ ఆయనకు ఒక్క చెయ్యి సాయం అందించడానికి గాని, ఒక్క ఊరట వాక్యం పలకడానికి గాని లేరాయే. ఎంతటి పరితాపకరమైన పరిస్థితో ఊహించండి. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన శిలువను తీసుకుని నన్ను అనుసరించాలి అన్నావు కదా ప్రభు. అందుకే నేను నా జీవితంలో ఎదురయ్యే దుఃఖాలను, దురితాలను, కష్టాలను, కన్నీళ్లను నాపై ఎత్తుకుని నిన్ను అనుసరిస్తున్నాను. నా భారమైన శిలువతో నీ చెంతకొస్తున్నాను. మీరు తప్పక నాకు విశ్రాంతిని కలుగచేస్తారని విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కై
కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం, మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే, కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమి నెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై కొరడా చెళ్ళంది. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా ఎగిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యుడిగా పారాడిన పవిత్ర పాదాలు
నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిచాయి. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున సిలువ శిక్షను వేసిరా. జనుల పాపము పారద్రోలగ ఇలకు వచ్చిన దైవసుతుడా. మూడవ స్థలము. యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. రాళ్ళు రప్పలతో నిండినటువంటిది ఆ కల్వరి కొండకు దారి. మరోపక్క శిలువ బరువు ఇంతా అంతా కాదాయి. పొందిన దెబ్బల వలన దేహమంతా గాయాలి. రక్తం నశించిపోవడం వల్ల శరీరమంతా అలసి సొలసి క్షీణించిపోయింది. సైనికులు క్రూరంగా తొందర చేస్తున్నారు. ముందుకు అడుగు వేయలేక ప్రభువు ఆ శిలువ క్రిందే పడిపోయారు. యూదులు, చూసే ప్రజలందరూ ఈయనేం దేవుని కుమారుడు అని హేళన చేస్తున్నారు. ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. నిశ్శబ్దంగా ఇవన్నీ వింటూ ఉన్నారు. నిజమే ప్రభు, నా జీవితంలో కూడా కొన్నిసార్లు నా కష్టాల సిలువను మోయలేక నేను పడిపోతుంటాను. అట్టి సమయాలలో ఎవ్వరూ నాకు చెయ్యినివ్వడానికి రావడం లేదు. అంతేకాదు, నన్ను హేళన చేస్తున్నారు. నా సిలువ భారం కలిగించే బాధ కంటే వారు అనే సూటిపోటి మాటలు నా వేదనను అధికం చేస్తున్నాయి. అటువంటప్పుడు నేను మీ నుండి శక్తిని కోరి మళ్లీ ఆ సిలువతో పైకి లేచున్నట్లు నన్ను అనుగ్రహించండి స్వామి. ఆమేన్. కనులు కానని కావరముతో నీకు శిక్షను వేసిరా. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున శిలువ శిక్షను వేసిరా.
ముళ్ళ కిరీటము తలను పెట్టి చేతులకు మేకులను కొట్టి శిలువ దండము భుజము పెట్టి కుట్టి నిన్ను నడిపించిరా. దీనులను మరి దీనులను నీ రక్తముతో పరిశుద్ధపరచిన యేసు ప్రభువా నిన్ను అతి క్రూరముగా హింసించిరా. శిలువ దండన వేసిరా, శిలువ దండన వేసిరా. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున శిలువ శిక్షను వేసిరా. చూపులతో పాపములు చెరిపి చేతలతో వ్యాధులను వాపి వాక్యముతో పరలోక ప్రాప్తిని కలుగజేసిన దేవుడా. మరణమందిన లాజరును బ్రతికించిన మహనీయుడా. నీకు వేసిన మరణ శిక్షకు నవ్వుతూ సయ్యంటివా. క్షమాగుణ సుగుణాకరా, క్షమాగుణ సుగుణాకరా. విలువ తెలియని మనుషులు నేను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున శిలువ శిక్షను వేసిరా. జనుల పాపము పారద్రోలగ ఇలకు వచ్చిన దైవసుతుడా. కనులు కానని కావరముతో నీకు శిక్షను వేసిరా. విలువ తెలియని మనుషులు నిన్ను దోషిగా నిలబెట్టిరా. కల్వరి గిరి శిఖరమందున శిలువ శిక్షను వేసిరా. ఇది చీకటి వెలుగుల పోరాటం, మంచి మమతల ఆరాటం. కృపాయుగానికి ఆరంభం, కరుణామయుని బలిదానం, కరుణామయుని బలిదానం.
శిలలపై రక్త పరీక్ష సాగింది కలువరి యాత్ర. కఠిన శిలలపై రక్త పరీక్ష ప్రేమకు స్వార్థం వేసిన శిక్ష అనురాగానికి అవనిలో. 4వ స్థలము. యేసునాథునికి సిలువను మోసుకొని పోవు దారిలో దుఃఖసాగరంలో నిండిన ఆయన తల్లి ఎదురుపడుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. సిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరికోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలొస్తుంటాయి. కాని అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. చాటిన ప్రేమ మాటలు సిలువలో పలికిన 7 మాటలు లోక ప్రగతికి చాటిన ప్రేమ మాటలు సత్య స్థాపనకు తనయుని ప్రాణత్యాగము రక్తము చిందించి సాధించ రక్షణ
శిలలపై రక్త పరీక్ష సాగింది కలువరి యాత్ర. కఠిన శిలలపై రక్త పరీక్ష కదిలింది కరుణరథం. సాగిల్ది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. ఐదవ స్థలము. సీమోను అను ఒక బాటసారి సిలువను మోసుకుని పోవుటలో యేసునాథునికి చేయినందించుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యూదులు క్రూరంగా ఇంత భారమైన సిలువతో నడిపించేది మార్గమధ్యంలో ఆయన్ని చంపడానికి కాదు, కొండ ఎక్కిన తర్వాత ఇంకా క్రూరమైన మరణానికి ఆయన్ని బలి చెయ్యడానికి. కాని యేసు ప్రభువును చూస్తూ ఉంటే ఆయన దారిలోనే కన్ను మూస్తారని వారంతా నిరాశపడ్డారు. అంతలోనే ఒక బాటసారి ఆ దారిలో వస్తూ ఉండటం చూచారు. వెంటనే ఆయనను యేసు సిలువను మోయడానికి ఒత్తిడి చేశారు. కరుణామయుడైన దేవా, బాటసారి అయిన సీమోను నీకు సహాయం చేయడానికి కొంత జంకాడు. ఈ స్థితిలో నేను కనుక నిన్ను చూచి ఉన్నట్లయితే నీకు సహాయం చేయడానికి వచ్చేవాడిని. మీకు ప్రత్యక్షంగా సహాయం చేసే భాగ్యం నాకు లేకపోయినా నా చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారిలో మిమ్ము చూస్తూ నా చేతనైనంత సహాయం వారికి చేయగల మంచి మనసు నాకు దయచేయండి స్వామి. ఆమేన్. కదిలింది కరుణరథం, సాగింది క్షమాయుగం. మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం. కదిలింది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి. పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి.
6వ స్థలము. భక్తురాలైనటువంటి వెరోనికమ్మ యేసుప్రభుని ముఖమును చూచి జాలిపడి ధైర్యంతో సైనికుల మధ్య ఆయనకొక వస్త్రమును అందజేయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. వెరోనికమ్మ యేసుప్రభుని భక్తురాలు. ఆయన చేసిన అద్భుతాలను, నయం చేసిన రోగాలను కళ్ళారా చూసినటువంటి స్త్రీ ఆమె. ఆమె యేసుప్రభు ఎంతో పరితాపకర స్థితిలో ఉండటం చూచింది. హృదయం ద్రవించింది. దుఃఖంతో కంట తడిపెట్టింది. ధైర్యంతో యేసుని చెంతకు చేరి చేతిలో ఉన్న ఒక వస్త్రాన్ని ఆయనకి అందించింది. ఆయన ఎంతో కృతజ్ఞతగా దానిని తీసుకుని రక్తంతో నిండిన తన ముఖాన్ని తుడుచుకున్నారు. ఆమె ధైర్యానికి, జాలికి ప్రతిఫలంగా తన ముఖముద్రను ఆ వస్త్రంపై అద్ది ఆమెకి అందించారు. కరుణామయుడైన దేవా, నీకు సాయం చేయు భాగ్యాన్ని పొందిన వెరోనికమ్మ ఎంత ధన్యురాలు. ఆమె వలె నాకు మీ కష్టాలలో సహాయం చేయాలని, ఆ అవకాశం దొరకాలని ఆశిస్తున్నాను. కాని అవకాశం దొరికినప్పుడు నాలో ధైర్యం నశిస్తుంది. నా జీవితంలో పరోక్షంగా నీకు సహాయం చేసే అవకాశాలను ఎన్నో ఇస్తున్నావు. కాని నాకు ధైర్యం చాలక ఆ సందర్భాలను ఉపయోగించుకోలేకపోతున్నాను. నీవు ఇచ్చే ప్రతిఫలం ఎంతో గొప్పది. కనీసం అది చూసైనా పరోక్షంగా మీకు సహాయం చేసే భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. ఆమేన్. తాకినంతనే స్వస్థతను సగిన తనుపై త్వరగా చేయండి. అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ మంచి కల్పించిన కవిగా నటించకు తిరిగా ఎగిరిపోయిన మూగపోగలు చెదరి చెల్లా చెదరి పరమ వైద్యుడిగా పోరాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి. అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది. శిలువను తాకిన కల్వరి రాళ్ళు కలవరపడి 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 హరిజాయి హరిజాయి. 7వ స్థలము. యేసుప్రభువు రెండవసారి శిలువ భారం మోయలేక నేలకూలుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము.
ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. క్షీణించిన శరీరంతో ముందడుగు వేయలేక ప్రభువు మళ్లీ నేలకూలారు. గాయాలకు రాళ్ళు రప్పలు తగలడం వల్ల వేదన ఎక్కువయింది. అయినా ఆయన మనస్సు ఒకే ఒక్క ఆలోచనతో నిండిపోయింది. అదే తండ్రి చిత్తం నెరవేర్చటం. మా పాపభారం మోయలేక పడిపోయిన యేసువా, నిన్ను ఈ విధంగా నేలకూల్చింది మా పాపములే. పలుమారులు మేము పాపంలో పడి మా స్వశక్తితో లేవాలని ప్రయత్నిస్తున్నాం, కాని లేవలేకపోతున్నాం. నీ సహాయాన్ని కోరడం మాత్రం మర్చిపోతున్నాం. ఇక ముందైనా కష్టాలలో పడిపోయినప్పుడు, పాపంలో కూరుకుపోయినప్పుడు మీ సహాయానికై మా చేయి చాపేటట్లు మమ్ము ప్రేరేపించండి స్వామి. ఆమేన్. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా, పోయలేని మ్రానుతో మోపు పైన ఉమ్ములతో నడువలేని నడకలతో నడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. 8వ స్థలము. యేసు ప్రభువు తనపై జాలిపడి ఏడుస్తున్న యెరూషలేం స్త్రీలకు ఓదార్పునిచ్చుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. జెరూసలేం నగర వీధులన్నీ దద్దరిల్లిపోయాయి. ఎప్పుడూ విననటువంటి ఈ అరుపులు, కేకలు, కేరింతలు విని ఆ నగరంలోని స్త్రీలందరూ ఊరి బయటికి వచ్చారు. ఎంతో సుపరిచితమైనటువంటి ఒక ముఖం, ఎందరినో సంతోషపరిచినటువంటి ఒక వ్యక్తి, ఎందరి జీవితాలలోనూ అమృతాన్ని పోసిన మహానుభావుడు. అట్టి ఆయనను శిలువతో నడిపించుటను, కొరడాలతో కొట్టుటను చూచిన ఆ స్త్రీల హృదయాలు కరిగిపోయాయి. కన్నీరు మున్నీరుగా ఏడవసాగారు. నిజంగా ఆ ఏడుపులు ఆయన్ని కొంతగా ఊరడించాయి. అందుకే వారితో, నా కోసం ఏడవవలదు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని అన్నారు.
దీనులను ఓదార్చు దేవా, నీవు సహింపరాని వేదనలను అనుభవిస్తున్నా మేము కష్టపడుతుంటే నీవు సహింపలేవు. అందుకే ప్రభు, నీవు బాధపడుతూ రాబోవు బాధలను మనస్సులో ఉంచుకుని ఆ స్త్రీలను ఓదార్చావు. నా పాపాల కోసమే నీవీ విధంగా శ్రమలను అనుభవిస్తున్నావు. నేను ఈ విషయం గుర్తుంచుకుని నా పాపాల కోసం పేతురు వలె బోరున ఏడ్చే మనసును ఇచ్చి ఇక నుంచి సన్మార్గంలో పయనించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. ఇది న్యాయమా? ఇది ధర్మమా? కరుణామయునికి కఠిన ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? కరుణామయునికి కఠిన భారమా? క్రీస్తు కలువరి పయనమా? ప్రేమమూర్తికి సిలువ మరణమా? క్రీస్తు కలువరి పయనమా? ప్రేమమూర్తికి సిలువ మరణమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? తొమ్మిదవ స్థలము. యేసు ప్రభువు మూడవసారి స్లీవ క్రింద బోర్లపడుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. త్వరగా నడవాలని సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. కాని అడుగు తీసి అడుగు వేసే శక్తి కూడా ఆయనలో లేదు. ఎంత ప్రయత్నించినా కాలు లేవడం లేదు. ఆ భారమైన స్లీవ క్రింద మరోసారి కుప్పకూలారు. ఇది చూసి ఆ సైనికులు జారిపడతారేమో అని అనుకుంటాం మనం. కాని వారు కొరడాలతో కొడుతూ లేచి నడవమని బలవంతం చేస్తున్నారు.
ఆ దీన ప్రభుని వైపు ఒక్కసారి చూడండి. నీవు పీడిస్తున్న యేసును నేనే అని ప్రభువు సౌలుతో పలికిన మాటలు మళ్లీ మన చెవుల్లో మారుమ్రోగుతాయి. ఎందుకంటే మన శ్రమలే కదా ఆయనను ఈ స్థితికి తీసుకువచ్చింది. ఓ దేవా, మీరనుభవించే శ్రమల ముందు నేను పొందే కష్టనష్టాలు ఎంతో స్వల్పమైనవే అయినా తరచూ నా జీవిత భారం ఎక్కువనిపిస్తుంది. కష్టపడి ఎలాగో ఒక గండం నుండి గట్టెక్కగలిగితే మరొకటి సిద్ధమై నా కోసం ఎదురు చూస్తున్నట్లుంటుంది. ఇవి చూసినప్పుడు నాలో గల ఉత్సాహం, సహనం నశిస్తాయి. నిరాశ పెల్లుబుకుతుంది. గొలుసువలె వచ్చు దురితాలను చూసి గుండె పగిలి నిరాశ పడకుండా ధైర్యంతో ఎదుర్కొని సహించే శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. పదవ స్థలము, యేసు ప్రభుని వస్త్రములను నిర్దయగా ఒలుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఎలాగో కల్వరి కొండ కొసకు చేరారు. ఇక అంతిమ బలియాగానికి పీఠం సిద్ధమవుతోంది. లేస్తూ పడుతూ సాగిన శిలువ ప్రయాణం వల్ల యేసు రక్తహీనులయ్యారు. శరీరమంతటా గాయాలే. అందువల్ల ఆ వస్త్రాలు గాయాలను అంటుకొనిపోయాయి. మరి శిలువ వేయుటకు ముందు ఆ వస్త్రాలను తీసివేయాలని ఆ వస్త్రాలను నిర్దాక్షిణ్యంగా లాగారు. అప్పుడు ప్రభువు అనుభవించిన వేదన చెప్పనలవిగానిది. శ్రమలను అనుభవిస్తున్న ప్రభువా, సర్వవిధ పాప దోషాలు, అన్యాయాలు, అవినీతి నా శరీరంతో అంటుకునిపోయాయి. అందువలన వాటిని లాగుతుంటే నాకు ఎంతో బాధ కలుగుతోంది. అయినా దేవా, పాత మనిషికి స్వస్తి చెప్పి పాపపు వస్త్రాల స్థానంలో మిమ్ము నూతన వస్త్రంగా ధరించాలని ఉంది. ఈ నా పాపములను పరిత్యజించునప్పుడు నాకు కలుగు వేదనను సంతోషంతో సహించున్నట్లు మీరు నాకు సహాయం చెయ్యండి. ఇక నుండి వీటిని ఒంటిపైకే రానివ్వకండి. ఆమేన్.
11వ స్థలము యేసునాథుని ఇనుప చీలలతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని సిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అదే ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్. 12వ స్థలము యేసు ప్రభువు 3 గంటల పాటు భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడి ప్రాణమును విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించితిరి. పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మెను. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున, నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టారు. యేసు ఆ స్థితిలో తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదు, కనుక వీరిని క్షమించు అన్నారు. ఆ తరువాత యేసు తన తల్లి వైపు చూచి, ఇదిగో నీ కుమారుడు అని యోహానును చూపించాడు. అలాగే యోహానుకు తన తల్లిని ఒప్పగించారు. అప్పుడు యేసు, అంతయు సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి కన్ను మూశారు. ఓ కరుణామయ, ఆ
క్రూరులు నిన్నెంతగానో హింసించారు, చిత్రవధ చేశారు. కాని నీవు మాత్రం చివరికి వారి కోసమే ప్రార్థన చేస్తున్నావు, తండ్రితో వారి తరఫున వాదన చేస్తున్నావు. అది నీ గొప్పతనం. నన్ను కూడా ఇతరులు తెలిసి హింసించినా తెలియక హింసించినా నేను ప్రతీకారానికై ఎదురుచూస్తూ ఉంటాను. అలా కాకుండా నీ సుమాత్రకు ననుసరించి నేను నా శత్రువులను క్షమించే సన్మనస్సును, శక్తిని దయచేయండి. అంతేగాక ప్రభూ, నీవలె నేనును నా అంచెదినమున నీ సంకల్పానికి తలవంచి నా ఆత్మను నీ హస్తములలోనికి సమర్పిస్తున్నాను అని నీ యందుగల విశ్వాసాన్ని చాటి చెప్పగల భాగ్యాన్ని నాకు దయచేయండి స్వామి. వాడు చచ్చాడా లేదా చూడు. 13వ స్థలము. యేసు ప్రభువు మృతదేహాన్ని శిలువ నుండి దించి ఆయన తల్లి ఒడిలో ఉంచుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. అది పాస్కా పండుగకు ఆయత్తపడు దినము. అందుచేత యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువపై ఉండరాదు, కాళ్లు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని కోరారు. సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన వారిద్దరి కాళ్లను విరుగగొట్టారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండడాన్ని చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. యూదుల పట్టణమగు అరిమత్తయి నివాసి అయిన యోసేపు అను ఒకడుండెను. అతడు నీతిమంతుడు, ప్రజల ఆలోచనలకు వారి క్రియలకు సమ్మతింపనివాడు, దేవరాజ్యానికై నిరీక్షిస్తూ ఉన్నవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్లి అనుమతి పొంది యేసుని దేహాన్ని శిలువ నుండి దింపి ఆయన తల్లి ఒడిలో ఉంచాడు. వ్యాకులంతో నిండిన అమ్మా, నీకున్నది ఒకే ఒక్క కుమారుడు. ఆయన మృతదేహాన్ని ఒడిలో ఉంచుకుని మూగదైన భాషలో వీడుకోలు చెప్పవలసి వచ్చిందే. అప్పుడు నీవు అనుభవించిన దుఃఖం ఎవరికి వర్ణింపసాధ్యం? బాలయేసుని నీ స్వంత హస్తాలతో లాలించిన నాటి నుండి కల్వరి కొండ వరకు జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటి నీ మనసులోకొచ్చుంటాయి కదా. ప్రభువు నన్ను నీ కుమారునిగా చేశాడు. నేను పూర్ణ ఆత్మతో నిన్ను తల్లిగా స్వీకరిస్తున్నాను. నాకు లోకం అంటే భయం అనిపించినప్పుడు తల్లి అయిన నీ ఒడిలో దాగి ఉండే అవకాశం దయచేయి. నీవు నా కష్టకాలంలో తప్పక తోడుంటావని విశ్వసిస్తున్నాను. తల్లికి తగిన పుత్రునిగా జీవిస్తాను. ఈ విధంగానైనా నేను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆమేన్. 14వ స్థలము. యేసునాథుని మృతదేహాన్ని సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిదిరి. పిలాతుని అనుమతి మేరకు అరిమతయి నివాసియగు యోసేపు యేసుప్రభు దేహాన్ని దించాడు. ఆయన ఇంచుమించు 150 షేర్ల పరిమళ ద్రవ్యాన్ని
అత్తరును తీసుకుని వచ్చాడు. వారంతా యేసు ప్రభువు దివ్య దేహాన్ని యూదుల భూస్థాపన సంప్రదాయానుసారం పరిమళ ద్రవ్యాలు పూసి నారవస్త్రాలతో చుట్టారు. యేసు సిలువ వేయబడిన స్థలమునకు అతి దగ్గరలో ఒక తోట ఉంది. వారు యేసును ఆ తోటలోని సమాధి అందే ఉంచారు. అనంత శ్రమలను అనుభవించి మహిమలోనికి ప్రవేశింపనున్న ఓ దేవా, మీతో కలిసి నేను మరణించాలని ఉంది. నా పాత జీవితాన్ని సంస్కరించుకోవాలని ఉంది. 3 రోజులు మీరు ఏ విధంగా సమాధిలో ఉండి ఉత్థానమయ్యారో అదేవిధంగా నేను కొత్త జీవితంలో కొత్తవైన మాటలు, చేతలు, తలంపులతో తిరిగి జన్మించాలని ఆశగా ఉంది. కానీ ప్రభూ, నా పాత జీవితాన్ని సమాధిలో ఉంచడం నా స్వంతగా చేయదగిన పనేం కాదు. నీ సహాయం, నీ బలం కావాలి. అప్పుడే నేను తప్పక కొత్త జీవితంలో ప్రవేశించగలను. నీవు నాకు ఆ అనుగ్రహం దయచేస్తావని విశ్వసించి ముందుకి సాగుతున్నాను. మీ ఉత్థానము నాకు ఎల్లవేళలా మంచి చేయుటకు శక్తినిచ్చునుగాక. ఆమేన్. ఓ దివ్య రక్షక, నా రక్షణ కోసమై మీరు యూదుల చేత నిరాకరింపబడ్డారు. మీ శిష్యుడైన ద్రోహి యూదా ముద్దు వల్ల శత్రువులకు అప్పగింపబడ్డారు. అబద్ధ సాక్షుల వల్ల నేరం మోపబడ్డారు. కొరడాలతో కొట్టబడ్డారు. ముళ్ళ కిరీటంతో బాధింపబడ్డారు. వస్త్రాలు వలవబడి ఈటెలతో పొడవబడ్డారు. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. కాని నీకైతే తలదాచుకోవడానికి కొద్ది స్థలమైనా ఈ భూమిపైన గాని ఆకాశంలో గాని దొరకదాయి. చివరకు రెండింటి మధ్యలో వ్రేలాడి ప్రాణము విడిచితివా దేవా. ఓ యేసునాథ, ఇది చాలు నా హృదయాన్ని కదిలించటానికి. ఇది చాలు నాలో దుఃఖాన్ని కలిగించటానికి. నా కోసం ఎన్ని చిత్రహింసలు పొందావో నీకు ఎలా ధన్యవాదాలు అర్పించగలను. ఇక నుంచైనా మంచి మార్గంలో నడవటానికి ప్రయత్నిస్తాను. నా జీవితంలో మార్పు రావడానికి, మంచినే వెదకటానికి మంచి మనస్సును, మంచి ప్రేమను దయచేయండి స్వామి. ఆమేన్. ఈనాటి క్రీస్తు ప్రభు శిలువ దుఃఖయాత్ర నాటకీయ ప్రదర్శన ఎంతో భక్తియుతంగా ప్రజలందరి సమక్షంలో జరిగింది. ఎంతోమంది దీనిని వీక్షించిన వారు సాక్షులుగా నిలబడుతూ ఉన్నారని మనం విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క యాత్రలో మీరందరూ భక్తియుతంగా పాలు పంచుకొని ప్రభువుతో పాటు పయనించి ఆయన అనుభూతిని పొందారు అని విశ్వసిస్తూ ఉన్నాం. ఈ యొక్క సందర్భాన ఈ యొక్క యాత్రను, క్రీస్తు ప్రభుని శిలువ యాత్రను చిత్రీకరించిన మన దివ్యవాణి టీవీ ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి శిలువ యాత్రలో మనకు సహకరించిన జగదీరుగుట్ట సిఐ పోలీస్ వారికి, వారి సిబ్బందికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి యాత్రలో పాలు పంచుకొని మనకు సహకరిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి క్రీస్తు ప్రభు శిలువ దుఃఖయాత్ర నాటకీయ ప్రదర్శనను చిత్రీకరించడానికి ఆర్థిక సహాయం చేసినటువంటి కుటుంబ సభ్యులు, నత్తా శౌరి వారి కుటుంబ సభ్యులు, వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి ఈ యొక్క క్రీస్తు ప్రభుని శిలువ యాత్రలో పాలు పంచుకున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యాత్ర ద్వారా మీరు క్రీస్తు ప్రభుని దివ్యానుభూతిని పొందారు అని విశ్వసిస్తూ ముందుకు సాగుదాం. మీ అందరికీ దేవుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను.